ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం, 11 మందికే పరిమితం అవటంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి టీడీపీలో చేరతారో అర్థం కాకుండా తయారైంది. అయినా దింపుడు కళ్ళ మాసలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఆ క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద కామెడీగా మారుతున్నాయి. మరోవైపు మండలిలో ఆయనకు పెద్ద షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయాయి, మళ్లీ కళ్ళు మూసుకుంటే 2029లో ఎన్నికలు వచ్చేస్తాయని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు వైసీపీ నేతలకే షాక్ ఇస్తోందట. ఆయన డైలాగులు సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలతో తన తాడేపల్లి ప్యాలెస్లో జగన్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలీదు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్ళు మూసుకుంటే ఎన్నికలొచ్చేస్తాయి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సినిమాల్లో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందని దింపుడు కళ్ల ఆశలతో జగన్ చిత్ర విచిత్రంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. అలా కళ్ళు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి. మీ 151 సీట్లలో మధ్యలో 5 అందుకే ఎగిరిపోయిందని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అదలా ఉంటే అత్యధిక ఎంపీ సీట్లిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారాయన. పాపం అది నిజమని నమ్మి జనం పట్టం కట్టారు. ఏకంగా 22 ఎంపీ సీట్లలో గెలిపించారు. అయితే అక్రమాస్తుల కేసుల రూపంలో ఆయన పిలక కేంద్రం చేతిలో ఉండడంతో ఒక్కటంటే ఒక్కసారి కూడా జగన్ స్పెషల్ స్టేటస్ ఊసు ఎత్తలేదు. అయితే 5 ఏళ్ల తర్వాత 11 ఎమ్మెల్యే సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాక జగన్కి సడన్ గా ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. చంద్రబాబు కేంద్రంలో కూడా కీలకంగా ఉన్నారని, ఇప్పుడు కూడా ఆయన ప్రత్యేక హోదా తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని ప్రవచనాలు వల్లెవేస్తున్నారు. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది తన వెంట ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి. దాంతో ఆయనకు అసెంబ్లీలో వాయిస్ వినిపించాలంటే శాసన మండలే దిక్కయింది. గతంలో ఏ 3 రాజధానుల కోసం మండలిని రద్దు చేద్దామనుకున్నారో ఇప్పుడు అదే మండలిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జగన్కి. బిల్లు విషయంలో మండలిలో చొక్కెదురవడంతో మండలిని రద్దు చేస్తామన్నారు జగన్. రద్దు చేస్తూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వరుసగా మండలిలో వైసీపీకి బలం పెరగడంతో మండలి రద్దు అంశాన్ని క్యాజువల్గా మర్చిపోయారు, విషయాన్ని మర్చిపోయారు. తాజాగా అదే మండలి కేంద్రంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే
బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాపం ఆయన ఆశలు అలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీలు అప్పుడే తమ కార్యాచరణ మొదలు పెట్టేశారట. 58 మంది ఎమ్మెల్సీలున్న మండలిలో వైసీపీకి 45 మంది సభ్యులున్నారు. అందులో 30 మంది పార్టీ మారితే మండలిలో వైసీపీ వచ్చి టీడీపీలో విలీనమైనట్టు అవుతుంది. జగన్ తన ఎమ్మెల్సీలు జారిపోకుండా చూసుకోవడానికి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకుని మీటింగ్ పెడితే అక్కడ వారు విలీనం గురించి మాట్లాడుకున్నారట. మరి చూడాలి ఆ లాంఛనం ఎప్పుడు పూర్తవుతుందో. For more videos like this, subscribe Big TV channel.